బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మరోసారి భేటీ అయ్యారాయన. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో మరోసారి భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంశాల గురించి ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ ఏపీ తెలంగాణకు సంబంధించి నీటి కేటాయింపుల అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యి ఆ వివరాలు కూడా వెల్లడించారు, డిస్కస్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇవాళ రెండో రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రధానంగా బడ్జెట్లో కేటాయించిన అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన సందర్భంగా ఏ అంశాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో ఒకసారి భేటీ అయ్యారు. ఆ సమయంలో వేరే పని ఉన్న నేపథ్యంలోనే ప్రహ్లాద్ జోషి అర్జెంటుగా వెళ్లాల్సిన నేపథ్యంలో సాయంత్రం మరొకసారి 3 గంటల 30 నిమిషాలకు కలుద్దామని తెలిపారు. కానీ 3 గంటల 30 నిమిషాలకు సమయం మళ్ళీ ఎక్స్టెండ్ కావడంతో మీటింగ్ ఇప్పుడు 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. అయితే ప్రధానంగా తెలంగాణలో ఉన్న పౌర సరఫరాల శాఖకు సంబంధించి పలు కీలక అంశాలకు సంబంధించి కానీ సివిల్ సప్లైకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 2014-15కు సంబంధించి బకాయిలు, అలాగే ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజనకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు గరీబ్ కళ్యాణ్ ప్రధానికి సంబంధించిన 343 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా వాటికి సంబంధించి బకాయిలను విడుదల చేయాలనే అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చిస్తున్నట్లుగా కూడా తెలిసింది. మార్నింగ్ జరిగిన సమావేశాల్లో ఇద్దరి మధ్య సానుకూలంగా చర్చలు జరిగినప్పటికీ మళ్ళొకసారి కూలంకషంగా చర్చ జరగాలి అని దానిపై ప్రధానంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మరొకసారి సమావేశమయ్యారు. తెలంగాణలో సన్న బియ్యం అందరికీ సప్లై చేయాలి. ఏదైతే రేషన్ కార్డు హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సన్న బియ్యం ఇస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఉగాది నుంచి కూడా సన్న బియ్యంను సప్లై చేయబోతున్నారు. మరోవైపు ఇటు 1,00,000 కార్డుల వరకు కూడా కొత్త కార్డులను ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి రేషన్ కోటా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి అనే అంశాలపై కూడా ప్రహ్లాద్ జోషితో చర్చించబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సంబంధించిన పలు అంశాలపై, సివిల్ సప్లైకి సంబంధించిన పలు అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక 2014-15 సంవత్సరానికి సంబంధించిన సేకరించిన ధాన్యం ఏదైతుందో దానికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 1468.94 కోట్ల విడుదల చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఇక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి కూడా బకాయిలు కూడా ఉన్నాయి. ఆ బకాయిలను దాదాపు 343.27 కోట్లను విడుదల చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఇక సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలంటూ కూడా కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈసారి రేషన్ కార్డులను అధిక సంఖ్యలో వినియోగదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులను ఇస్తున్నాము. గత 10 సంవత్సరాల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం కాబట్టి ఆ రేషన్ కోటా కూడా కేంద్ర ప్రభుత్వం పెంచాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. బకాయిలు ఏవైతే ఉన్న బకాయిలు కూడా విడుదల చేయడం ద్వారా సివిల్ సప్లై శాఖకు సంబంధించిన ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. దానికి సంబంధించి కూడా చొరవ తీసుకుని ఆ నిధులను, బకాయిలను విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. ఇక సివిల్ సప్లైకి సంబంధించిన కొన్ని కీలక అంశాలపై కూడా కేంద్ర మంత్రితో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. ఈ భేటీ అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరనున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.